స్టూడెంట్స్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ఎటువంటి బుక్స్ అనేది చదువుకోవాలి, సో మీరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళైనా ఎటువంటి బుక్స్ అనేది చదువుకుంటే ప్రాపర్గా ఉంటుందో ఇప్పుడు మనమైతే చూద్దాము. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది రెండు విధాలుగా ఉంటుంది కదా. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జాము, నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీరు చదివే బుక్స్ అనేది ఓన్లీ మెయిన్స్కి ఓన్లీ ప్రిలిమ్స్కి అని కాకుండా ప్రిపరేషన్ అనేది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో ఉండాలి. అంటే మీరు చదివేటప్పుడు ప్రిలిమ్స్ కవర్ అవ్వాలి, మెయిన్స్కి కవర్ అవ్వాలి. సో ఎక్కువ శాతం అంటే మీకు 70 నుంచి 80% వరకు మెయిన్స్ పరంగా స్ట్రాంగ్గా ఉండే విధంగా చదవాలి నోటిఫికేషన్కి ముందు. ఇప్పుడు నేను మీకు కొన్ని బుక్స్ అయితే చెప్తాను, ఎటువంటి బుక్స్ మేజర్గా ఈ గ్రూప్ 1కి హెల్ప్ అవుతాయి చూద్దాము. మామూలుగా మనకి మార్కెట్లో 3 రకాల బుక్స్ అయితే ఉంటాయి. ఒకటి గవర్నమెంట్కి సంబంధించిన పబ్లికేషన్స్ అయితే ఉంటాయి. తెలుగు అకాడమీ బుక్స్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఇలా ఉంటాయి కదా. మనకి ఇంకా ఇగ్నోకి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ కావచ్చు, తమిళనాడు స్టేట్ బుక్స్ ఇలా ఉంటాయి. తర్వాత మనకి రెఫరెన్స్ బుక్స్ అనమాట, అంటే కొన్ని ప్రైవేట్ ఆథర్ బుక్స్ అయితే ఉంటాయి. సో మనకి లక్ష్మీకాంత్ బుక్ కావచ్చు, రమేష్ సింగ్ కావచ్చు, ఇంకా మనకి రమణ్ రాజు కావచ్చు, కరీం సార్ బుక్, సేనే సార్ బుక్ ఇలా ఉంటాయి కదా, అలా ఉంటాయి. ఇలా కాకుండా చివరిగా వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్స్ అనమాట. కొన్ని ఇన్స్టిట్యూట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి మెటీరియల్స్. అయితే వీటిల్లో 3 రకాల బుక్స్లో కొన్ని అయితే బాగా హెల్ప్ అవుతాయి. నేను కొన్ని ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్స్ కూడా మీకు సజెస్ట్ చేస్తాను మంచివి. ఇప్పుడు మనం చూద్దాం దీనికి సంబంధించి. మొట్టమొదటిగా మనం తీసుకునేది గవర్నమెంట్ పబ్లికేషన్స్. ఎక్కువ మంది తెలుగు అకాడమీ బుక్స్ అయితే చదువుతూ ఉంటారు. తెలుగు అకాడమీ బుక్స్ చాలా బాగుంటాయి, కంటెంట్ బాగుంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి కావచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అయితే ఇక్కడ నేను చెప్పేది, మీరు తెలుగు అకాడమీలో ఉండే మ్యాటర్ మాత్రమే రాస్తే మార్క్స్ అనేవి పడవు. సో మిగతా వాళ్ళకంటే చాలా తక్కువ మార్క్స్ పడతాయి. తెలుగు అకాడమీలో ఉండే మ్యాటర్ తీసుకొని మిగతా బుక్స్ మెటీరియల్స్ నుంచి మీరు మంచి మంచి పాయింట్స్ అనేది ఆ కంటెంట్కి కానీ మీరు యాడ్ చేసుకుంటే, వాల్యుయేషన్ కానీ చేసుకుంటే చాలా మంచి మార్క్స్ అయితే మీరు గెయిన్ చేసుకుంటారు. సో తెలుగు మీడియం చదివేవాళ్ళు, తెలుగు అకాడమీ బుక్స్ చదివేవాళ్ళు ఖచ్చితంగా మీరు వాల్యుయేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత మనకి లక్ష్మీకాంత్ బుక్ ఇలా ఉంటాయి కదా. సో రెఫరెన్స్ ప్రైవేట్ ఆథర్ బుక్స్లో కూడా అన్నీ అవసరం లేదు, కొన్ని బుక్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీకు నెక్స్ట్ క్లాస్లో బుక్ లిస్ట్ నేను ఒకటి రిలీజ్ చేస్తాను, ఒక వీడియో రిలీజ్ చేస్తాను బుక్ లిస్ట్ సంబంధించి, అక్కడ ఉంటాయన్నమాట. అయితే తర్వాత మనకి ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్స్ కూడా కొన్ని బాగుంటాయి అనమాట. కొన్ని ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే కొన్ని బాగుంటాయి. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం గ్యాదర్ చేసుకొని మీరు ఆ నోట్ మేకింగ్కి రాసుకోవాలన్నమాట. సో ఇలా ఉంటాయి బుక్స్ అనేది. అయితే మన గ్రూప్ 1 మెంటర్షిప్లో జాయిన్ అయిన అభ్యర్థులకి బుక్ లిస్ట్ సోర్సెస్ నేనే చెప్తాను. సో మీరు ఎవరైనా గ్రూప్ 1 పర్సనల్ మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే మన శివన్ కాన్సెప్ట్స్ ద్వారా డిస్క్రిప్షన్లో మీకు మన వాట్సాప్ టీం యొక్క లింక్ ప్రొవైడ్ చేశాము, ఫర్ అడ్మిషన్స్ అని చెప్పేసి. అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వండి. తర్వాత అక్కడ నేను బుక్ లిస్ట్ మొత్తం మీకు చెప్తాను, ఎటువంటి బుక్స్ చదవాలి, మెయిన్స్కి కావచ్చు, ప్రిలిమ్స్కి కావచ్చు, రెండింటికి కంబైన్డ్గా. అలానే సోర్సెస్ అనమాట, ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్స్ ఎటువంటి చదవాలి, ఏ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ బాగుంటాయి, యూపీఎస్సీకి సంబంధించి కావచ్చు, ఎస్ఐకి సంబంధించి, ఇవన్నీ కూడా మన మెంటర్షిప్లో చెప్తాము. కాబట్టి మీరు బుక్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. 1-2 సార్లు ఆలోచించుకొని, మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి, మంచి బుక్స్ అనేది మీరు పిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం మేజర్గా చూసుకుంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే, బుక్స్ లిస్ట్లో మొదట ఒక బుక్ తీసుకుంటారు, చదివిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ వేరే బుక్ బాగా చదువుతున్నారు, అది బాగుందని చెప్పేసి ఇంకో బుక్ తీసుకుంటారు. తర్వాత ఇందులో మ్యాటర్ సరిగా లేదని చెప్పి ఇంకో బుక్ తీసుకుంటారు. ఇలా కాకుండా మీరు మొదట్లోనే అన్ని కనుక్కొని నీట్గా మంచి బుక్ తీసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరుగా రివిజన్ చేశారంటే ఆ సబ్జెక్ట్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఆ బుక్లో ఉన్న మ్యాటర్కి కొంచెం కరెంట్ అఫైర్స్ నుంచి, ఇంకో కొన్ని మెటీరియల్స్ నుంచి వాల్యుయేషన్ కానీ చేసుకుంటే మెయిన్స్లో మీరు చాలా ముందైతే ఉంటారు. సో చివరిగా మీరు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపించే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి మన గ్రూప్ 1 పర్సనల్ మెంటర్షిప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. బోత్ ఏపీపీఎస్సీకి, టీజీపీఎస్సీకి రెండింటికి కూడా గ్రూప్ 1 మెంటర్షిప్స్ అయితే నడుస్తున్నాయి.